లోకేష్. నీ పేరు కూడా లోకేషేనా? మరి మన ఎమ్మెల్యే గారు లోకేషేగా మరి. విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కదా, ఆయన పేరు కూడా లోకేషే. అయితే హై స్కూల్లో చదువుతున్నామ్మా? హై స్కూల్లోనా? ఏ హై స్కూల్? ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్లోనా? ఎక్కడ హై స్కూల్ అది? ఇక్కడేనా? అదే రత్నాచెరువులోనా? ఏ ఊరమ్మా మీది? రత్నాచెరువు. రత్నాచెరువు మంగళగిరిలో రత్నాచెరువు. మీ ఎమ్మెల్యే ఎవరు? లోకేష్ గారేనా? మీరు తల్లి వందన డబ్బులు పడ్డాయి అమ్మా? ఎవరి అకౌంట్లో పడ్డాయి? మీ అకౌంట్లో పడ్డాయా? అయితే చదువు బాగా చదువుతున్నారా స్కూల్లో? మరి మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారా? కొంచెం చదువు మరికి బాగా చదువుతున్నారు అట్టయితే. అంటే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కదా లోకేష్ గారు, అందువల్ల స్కూల్లో బాగా చదువు చదువుతున్నారు టీచర్స్ కూడా. మీరేం చేస్తారండి? నేను పెయింట్ పని. పెయింట్ పనా? పెయింట్ పని. ఇప్పుడు దేశమే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పనులు ఎట్లా ఉన్నాయి? పర్వాలేదా? అంత ముందు ప్రభుత్వం కంటే పర్వాలేదు, ఈ ప్రభుత్వం పర్లేదు అట్టయితే. పనులు బాగుంటున్నాయండి? బాగానే ఉన్నాయి. పోయినసారి అంటే ఆ ప్రభుత్వంలో ఉసుకాగిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దీని కొరత లేకుండా, ఏ కొరత లేకుండా పనులు బాగా సాగుతాయి. పెయింట్ పని చేస్తారు మీరు? డాబాలకి పెయింట్. నువ్వేం చేస్తావమ్మా? నువ్వు హౌస్ వైఫా లేకపోతే? హౌస్ వైఫ్. బాగా చేస్తావా? సరేనమ్మా. అయితే మీరు తల్లికి 100 డబ్బులు పడ్డాయి కదా మీకు? రేషన్ బియ్యం ఉన్నాయా మీకు? ఏమేమి ఇస్తున్నారు? మాకు ప్రస్తుతానికి అయితే పంచదార బియ్యం వరకు ఇస్తున్నారు. అంటే సక్రమంగా అందుతున్నాయా? బాగా బాగుంటున్నాయి. నువ్వు కూడా బాగా చదువుతున్నావు బాబు? మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కదా, వాళ్ళు బాగా టీచర్స్ చదువు చదువుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి మీరు. లోకేష్ గారికి ధన్యవాదాలు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సరే.